ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని కనీసం ఒక్కసారైనా సార్ని కలవాలి అని అనుకునేవాడిని. కానీ బబీర్ రవి సార్ అంత చాలా గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకే ప్రియమైన శిష్యునిగా నేను ఉండడం నిజంగా నా అదృష్టం అండి. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. గురువు గారిని అడుగుతుంటాను, సార్ ఈ వాయిస్ ఎలా చేస్తే మనకు వస్తుంది అనేసి అడుగుతాను. అడిగితే చెప్తుంటాడు, ఈ వాయిస్ ఇలా కాదు ఇలా చేస్తే వస్తుంది, నీ వాయిస్కి ఏదైతే సరిపోతుందో ఆ వాయిస్ని నువ్వు ఎంచుకో, దాంట్లో నువ్వు కరెక్ట్గా నేర్చుకోగలుగుతావు అని చెప్తుంటారండి. నిజంగా గురువు గారు ఎంత బిజీ ఉన్నా, చాలా బిజీగా ఉంటారండి. బిజీగా ఉన్నా కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తూ ఆయనకు నిజంగా చాలా రుణపడి ఉన్నానండి నేను. అదేం కాదు కానండి, ఇప్పుడు కొన్ని వాయిస్లు అంటే బేసిక్గా మనం ఒకరు నేర్పితే వస్తుంది అనేది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. స్వతహాగా ఆ ఇది ఉండాలి, తృష్ణ ఉండాలి. అది ఉంటే మనం ఎలాగది ఇలానే మార్పులు కొన్ని అంశాలు ఇప్పుడు ఒక్కొక్క నటుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క ఐటమ్ బాగా చేస్తాడు. నాకు శ్రీనివాస్ చేసే ఐటమ్స్ లో కొన్ని చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మన కిషన్ రెడ్డి గారు, మీరు ఈ న్యూ ఇయర్ కి భారతీయ జనతా పార్టీ ఏమేం చేయాలనుకుంటున్నాయంటే ఒకసారి చెప్పండి. భారతీయ జనతా పార్టీ తరఫున మరి ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరి మా భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎక్స్ప్రెస్ టీవీ వారు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ చక్కటి కార్యక్రమంలో మరి మీతో ఇలా మిమిక్రీ ఆర్టిస్టులు అందరి ముందు కూడా నేను ఇలా ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. దత్తాత్రేయ గారు మీరేమంటారు ఇప్పుడు? హలో గారికి ఇవ్వలేదు, కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. అలాగే భారతీయ పడే అనేక కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ గారు కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాలు కూడా తప్పకుండా చేపడతారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అర్థమైందండి, నాకు బాగా అర్థమైంది. అండ్ ఓకే, సంతోష్ గారు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు? నేను జీవన్ రాజు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర క్లాసెస్ అటెండ్ అయ్యి అలాగే ఏంటి గురువు మొన్న నన్ను చూసి అన్నావు కదా, ఇప్పుడు అదే